ఎలా అసలు అర్థం అవుతుంది? మీరంటున్నాడు ఆ మనసేమో నిస్తేజం అయిపోయిందక్కడ. హ్మ్. మూర్ఖమైన మనసది. హ్మ్. ఎందుకంటే 2 శబ్దాల మధ్య మౌనం ఉంది కదా! అవును. 2 స్వరాల మధ్య కూడా మౌనం ఉంటుంది. మౌనం ఉంది. చూసారా? అవును. ఆలోచన యొక్క చలనాలు రెండిటి మధ్య కూడా మౌనం ఉంది. మౌనం ఉంది. సాయంకాల సమయాన పక్షుల అరుపులు, కిలకిలలు ముగించి నిద్రకు ఉపక్రమించడంతో అక్కడ కూడా మౌనం ఉంది. ఇక్కడ కూడా మౌనం ఉంది. అవునమ్మా. ఆకుల మధ్య రెపరెపలు లేనప్పుడు చూసారా? ఆ! గాలి లేనప్పుడు అన్నమాట. పూర్తి అవునమ్మా. నిశ్శబ్దం ఇక్కడ కూడా ఉంది. ఉంది. ఈ మొత్తం అవగాహన చేసుకోండి కవిత. అవునమ్మా. అంటే నగరంలో కాకుండా మీరు బయటకు ప్రకృతిలోనికి వెళ్ళినప్పుడు కూడా ఈ భూమి మీద ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. అవును. అంటే ఆ మౌనంలో మీరు ఒక భాగం. అవునమ్మా. చూసారా? కాబట్టి నేను కూడా ఒక భాగం అయిపోయి ఉన్నాను. దాంతో కలిసిపోయి ఉన్నాను. మీకు అర్థమైందా? అవును. ఇప్పుడు అది ఏమవుతుంది? వివిధ రకాలైన నిశ్శబ్దం అక్కడ ఉంది కాబట్టి కానీ మనం మాట్లాడుకున్న నిశ్శబ్దం చూసారా? ఈ నిశ్శబ్దమే వేరు. ఆ నిశ్శబ్దం వేరు, ఈ నిశ్శబ్దం వేరు. చూసారా? శబ్దం వేరు. అవునమ్మా. ఒక నామాన్నో, ఒక రూపాన్నో నేను పట్టుకెళ్ళి చేసినప్పుడు చూసారా? ధారణ చేసినప్పుడు అక్కడ కూడా నిశ్శబ్దం ఉంది. ఉంది. ఈయనేమంటున్నాడు? అది ఆ నిశ్శబ్దం, నిశ్శబ్దం కాదు. కాదు. ఇక్కడ పక్షులు గూట్లకెళ్ళిపోయినప్పుడు, పశువులు తమ కొట్టానికొచ్చినప్పుడు, లేదా మనం ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి నిశ్శబ్దం ఉందో అలాంటిదే ఆ నామరూపాలు పట్టుకు వెళ్ళింది కూడా అలాంటిదే. అలాంటి నిశ్శబ్దం అంటున్నారు. అలాంటిదే. అయితే ఇది మనసు పూర్తిగా నిశ్శబ్దం అవ్వలేదు. ఇక్కడ ఏ ఆధారం లేని నిశ్శబ్దం కాదది. కాదది. చూసారా? అవునమ్మా. కానీ మనం మాట్లాడుకుంటున్న నిశ్శబ్దం అలాంటిది కాదు. మనం నిశ్శబ్దం అనేది కొని తెచ్చుకునేది కాదు. సాధన కూడా చేసింది కాదు. చూసారా? అవునమ్మా. అవును. అందహీనమైన జీవితానికి పరిహారంగానో, ఒక బహుమానంగానో మీరు సంపాదించింది కూడా కాదు. కాదు. అంటే అందహీనమైన జీవితం మంచి జీవితంగా మార్పు చెందినప్పుడు మార్పు చెందడం. మంచి అది అంటే కూడా ఎంతో కాదు. పుష్కలంగా ఉండటం కూడా కాదు. ఇది కూడా కాదు. అసలు కాదు. అసలు ఈ అవగాహన చేయించడం చూసారు కవిత? అవునమ్మా. అవును. బాబోయ్! మామూలుగా లేదండి ఇది. అవును. అందుకని ఇది ఎంతో పుష్కలంగా ఇప్పుడు మనం చెప్పుకున్న నిశ్శబ్దం చూసారా? ఇది వీటికి భిన్నంగా ఉందన్నమాట. ఆ సహృదయత, ఆ వికాసంలో ఆ సౌందర్యం ఉంటుంది. అప్పుడది దానికదే ఆ మనస్సు దాని మీద ఏ భారాలు లేవు కాబట్టి అది పూర్తి నిశ్శబ్దం అయిపోయిందన్నమాట. అవును. అందుకని మనం సౌందర్యం అంటే ఏమిటని కూడా విచారణ చేయాలి. సౌందర్యం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలోకి మీరెప్పుడైనా వెళ్ళారా? ఒక పుస్తకంలో దీన్ని చూసి లేకపోతే నాకు చెప్తారా? ఎక్కడైనా మీరు చదివింది సౌందర్యం అంటే? ఆ పుస్తకంలో సౌందర్యం అంటే ఏమిటో ఉన్నదని ఒకరికొకరు చెప్పుకుంటారా? మీరు ఒకరికొకరు ఇలా చెప్పుకుంటారా? లేదంటే సౌందర్యం అంటే ఏమిటి? ఈ సాయంకాలం మీరక్కడ కూర్చున్నారు. అక్కడ సూర్యాస్తమయాన్ని కూడా చూసారు. సూర్యాస్తమయం ఈ వక్త వెనక ఉన్నది. దాని వంక చూసారా? ఆ వెలుగును అంటే ఆ ఆకు మీద ఆ వెలుగు తెచ్చిన అలంకారాన్ని మీరు దాన్ని అనుభూతి చెందారా? అంటే అందం అంటే ఇంద్రియ సంబంధమైనది అనుకుంటూ ఉంటాం. పవిత్రమైన విషయాలను ఆశిస్తున్న ఆ మనసు సౌందర్యం పట్ల ఎప్పుడు కూడా ఆకర్షితం అవ్వకూడదని, సౌందర్యానికి సంబంధించినది ఏది చేయకూడదని అనుకుంటూ, మీ ఆలోచన చేత ఇది కూడా ఇక్కడ ప్రక్షేపింపబడిన అల్పమైన మీ ఊహారూపం మీదనే ఏకాగ్రతతో ఉండటం ఒకవేళ మంచిదని మీరు భావిస్తున్నారా? ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ముందుగా మీరు సౌందర్యం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. అసలు సౌందర్యం గురించి తెలియకపోతే, ధ్యానం అంటే ఏంటో కూడా మనకు తెలీదు.